జగన్మోహన్ రెడ్డి గారే క్రిస్టియన్ కదా, మరి అలాంటప్పుడు ఆయన ఎవరు ఎవరు రెడ్డిస్ వాళ్ళు కూడా అంటే ఆయన కూడా క్రిస్టియన్ కదా కన్వర్ట్. ఏపీలో రెడ్లు లేరంట, ఆయన బాధ అదే కదా. ఏపీలో రెడ్లు లేరంట, రెడ్లు మొత్తం తెలంగాణలో ఉండారు, రాష్ట్రాన్ని విడగొట్టేశారు. ముఖ్యమంత్రి నేను కాలేకపోయానని ఇప్పటికీ ఆయన బాధపడుతున్నాడని సమాచారం. తెలుసా నీకు ఆ విషయం? జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణ ఎక్కువ అభిమానం, ఎక్కువ ఏడే అవ్వాలి ముఖ్యమంత్రి అని ఆయన ఫీలింగ్ అనేది ఉంది ఈడ. కానీ అది కాలేదని ఇప్పటికీ ఆయనకి బాధ ఉందని చెప్పేసి చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ పరంగా అంటుంటే నేను విన్నాను. ఏదన్నా ఆంధ్రాలో రెడ్డి వేరన్నా, ఓకేనా, తన్నేటట్టు ఉంటాడు, తిట్టేటట్టు ఉంటాడు. ఉదాహరణకి నీకు చెప్పాలంటే మంగళగిరిలో నాయుడప్ప రెడ్డి అని ఉంటాడు. ఆ నాయుడా రెడ్డి అర్థం కాదు, ఇట్లాంటి యదవ్యాసాలు వేసే చాలా మందిని కంట్రోల్ చేసినాడు అంటే ఆయనే, ఓకేనా. మంగళగిరి పానకాల పక్కన ముస్లిమ్స్ ది గుడి ఒకటి ఉంటుంది, ఆ ఓపెన్ చేయడానికి చాలా కష్టపడినా కూడా ఈయన సాయం వల్ల ఆ గుడి ఓపెన్ అయింది, ఓకేనా. ఆయన్ని ఇక్కడ ముస్లిమ్స్ తెలుగులో మాట్లాడరు, అక్కడికి వెళ్ళి కదిలి ప్రతి ముస్లిం తెలుగు మాట్లాడు, మనకి తెలుగు రాదా అన్న ఫీలింగ్ కలిగిద్ది అక్కడ. ఆదం అనేది అట్లా ఉంటది. కానీ మరి క్రిస్టియన్స్ ఉంటారు చూసావా, క్రిస్టియన్స్ కూడా వేరే విధానం. కానీ చర్చి ఫాదర్స్ మతాల మార్పిడి కోసం తిరుగుతారు చూసావా, వాళ్ళు ఏ కులం అనేది అర్థం కావట్లేదు. అరే బాబు నీది ఏ కులం అంటే చెప్పరు వాళ్ళు.